రోజు మాట్లాడగలిగినాం, ఎఫెక్టివ్గా మాట్లాడగలిగినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 month లోనే కేసీఆర్తో వేరయ్యారు. నో నాట్ అంటే వచ్చే February 21 బిల్ పాస్ అయింది. మీరు నాకు తెలిసి ఏప్రిల్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏప్రిల్ 1 ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏప్రిల్ 12 తారీఖున 12 అంటే అప్పుడు మీకు టికెట్ నిరాకరణకు గురైనాను. ఎక్కడ టికెట్ అడిగారు? నేను భువనగిరి ఏదో పార్లమెంట్ అన్న కావాలి, అసెంబ్లీ కావాలని అన్నాను. సరే అంటే పాలిటిక్స్ లో అంటే కేసీఆర్ గారు ఎప్పుడు అంటారు పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ ఈక్వేషన్ అనే సిచ్యువేషన్ అని చెప్పని. ఆ రోజు ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో కేసీఆర్ గారు గెలవటం చారిత్రాత్మకమైన అవసరం. ఎట్టి పరిస్థితిలో గెలవాలా, ఎందుకంటే తెచ్చిన తెలంగాణను నక్కల పాలు చేయొద్దు, మళ్ళీ ఎవరి చేతిలో పెట్టినట్టయితే ఆగమాగం అవుతుంది, కన్స్ట్రక్టివ్గా దీన్ని డెవలప్ చేయాలా అని చెప్పని వారికి ఒక బలమైనటువంటి సంకల్పం. బహుశా ఆ టైంలో నేను ప్రాబ్లీ ఐ నాట్ ఎన్విజన్డ్ ద ఛాలెంజెస్ దట్ హీ వాజ్ ఫేసింగ్ ఎట్ ద టైం. ఒక 5 సీట్లు తగ్గిపోతే అధికారం లేదు కదా, 63 సీట్లు వచ్చినాయి. 5 తగ్గిపోతే 5-6 తగ్గిపోయినాయి. మరి మీరు కేసీఆర్తో మాట్లాడలేదా, నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అని కేసీఆర్తో కేటీఆర్తో మాట్లాడలేదా? సరిగ్గా అంటే మీకు ఇన్ఫర్మేషన్ లేదా ఎగ్జాక్ట్ గా జరిగింది ఏంది? ఎందుకంటే మీ పొలిటికల్ లైఫ్ లో ఏప్రిల్ 1 నుంచి 12 చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అప్పుడు టీఆర్ఎస్ లో కంటిన్యూ అయ్యింటే ఫస్ట్ ఎమ్మెల్సీ మీకే వచ్చి ఉండేది అనుకుంటా. ఫస్ట్ కర్ణ ప్రభాకర్ కి ఇచ్చారా, రాముల్ నాయక్ ఇచ్చారా? సరే, ప్రభాకర్ అన్న, రాముల్ అన్న, బట్ ఐ వుడ్ హావ్ సర్టన్లీ గాట్ ఇన్ ద ఫస్ట్ ఆర్డర్. మొదటి 2-3 మీకు ఫస్ట్ ఆర్డర్ లో నాయన నరసింహారెడ్డి 100% ఉండేవాడు. కర్ణ ప్రభాకర్, రాముల్ నాయక్ ఇచ్చారు. ఫస్ట్ లిస్ట్ లో ఉండేవాళ్ళు కదా, ఉండేవాడిని. తెలంగాణ పునర్నిర్మాణంలో మంత్రి కూడా అయ్యేవాళ్ళు. సరే, మంత్రి అయినా కాకపోయినా ఒక సీరియస్ రోల్ అయితే ప్లే చేస్తుండే. హౌ administration runs and how public policy conceived and executed. ఇంటెన్స్ గా కేసీఆర్ గారు పనిచేసిన తీరు నుండి చాలా నేర్చుకునేవాడిని. ఐ మిస్డ్ ఇట్. అంటే అది ఆలోచించలేదా, నేను ఖచ్చితంగా పోటీ చేయాలి అంటే? అదొక దురదృష్టకరమైన జునూన్. అంటే మనం అప్పుడు కరెక్ట్ గా మైండ్ ఆలోచించలేదు. అంటే అది అన్న ఇప్పటికి కూడా ఉంటుంది నాకు. అది ఇచ్చది ఏమని ఉంటుంది అంటే పోటీ చేసి కరెక్ట్ గా పోటీ చేయాలా, గెలవాలా, మెయిన్ నామినేషన్ ఏంది అనేది ఒక భావన. అంటే నేను యూనివర్సిటీలో చిన్నప్పుడు మూతి మీద మీసం రానప్పుడు యూనివర్సిటీలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళం కదా, ఎందుకు పోటీ చేయకూడదు, వాట్ ఈస్ దట్ వి ల్యాక్ అనేటువంటిది ఒక భావన. నాకేం తక్కువ అనేది ఏప్రిల్ 30 ఎలక్షన్, మీరు ఏప్రిల్ 12 రిజైన్ చేశారు. జస్ట్ 18 రోజులు ఉంది అంతే. అదే చెప్తున్నా, నా జీవితంలో మై వైఫ్ వాజ్ అన్విల్లింగ్. ఎందుకు చేస్తున్నావు ఇతో తప్పుడు అన్నారు, చాలా మంది చాలా రకాలు చెప్పారు. బట్ దెన్ ఐ వాజ్ లిటిల్ ఎమోషనల్. అందుకే నేను మొన్న ఎక్కడో చెప్పా, పాలిటిక్స్ లో ఎమోషన్స్ ఉండకూడదు. తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకోవాలా, అది వదిలిపెట్టి 2 రోజులు వెనక్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ యూ డిసైడ్ టుడే దట్ యూ వాంట్ డూ, బట్ దెన్ యూ షుడ్ డిలే ఇట్ బై 2 more days, 3 more days, 5 more days. అప్పుడే పాలిటిక్స్ లో సక్సెస్ అవుతాం. యూ షుడ్ నెవర్ డిసైడ్. టీఆర్ఎస్ నుంచి ఎవరు కన్విన్స్ చేయలేదా? కేటీఆర్ గాని హరీష్ గారు చెప్పారు, కవిత గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు. కానీ నాకు ఎమోషన్. కాంగ్రెస్ నుంచి ప్రెషర్ ఉందా అక్కడ రమ్మని? అంటే నేను చాలా జరిగినాయి చాలా విషయాలు. అప్పుడు రాహుల్ గాంధీ గారు కలవటము, ప్రియాంక గాంధీ గారు కలవటము, డైరెక్ట్ కొప్పుల రాజు గారు మాట్లాడటం అవన్నీ జరిగినాయి. ఏది ఏమైనప్పుడు కూడా నేను నా తండ్రిని కోల్పోయినా.